హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేల్ ఇన్ మినిట్స్. నేను మీ మౌనికాని మాట్లాడుతున్నానండి. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీ స్పెషల్గా గుడిలో ప్రసాదంలా చేసుకునే చక్కటి బెల్లపు పొంగల్ని చూపించబోతున్నాను. మీరు కూడా చక్కటి బెల్లపు పొంగల్ని మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. కిస్మిస్, కాజు, గీ, మిల్క్, ఇలాచీ, పచ్చిశనగపప్పు, బియ్యం. ఇది ఫస్ట్ నేను కుక్కర్ని తీసుకున్నానండి. ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. అందులోకి హాఫ్ బియ్యం, హాఫ్ పచ్చిశనగపప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను. తర్వాత 1:3 వాటర్ వేసుకున్నానండి. అందులోకి కుక్కర్ లిడ్ మూత పెడుతున్నానండి. నేను ఇప్పుడు ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గ్యాస్ మీద పెట్టాను. ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. 4 to 5 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు బాగా కలిపాక ఓపెన్ చేసి మీరు రుచికి సరిపడినంత బెల్లం పొడి కానీ బెల్లం తురుము కానీ వేసుకోవచ్చు. నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి నేను నాకు రుచికి సరిపడినంత నేను వేసుకుంటున్నానండి. అది బాగా మిక్స్ చేశాక కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించాలి. 2 minutes ఉడికిస్తే సరిపోతుందండి. అంటే మీకు ఆ కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది మొత్తం మిక్స్ అయిపోయిందని. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను, లేదా మీరు ఇలాచీనన్నా కొంచెం వేసుకోవచ్చు. ఒక చిన్న కడాయి తీసుకొని అందులో గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ కొంచెం బాగా వేడెక్కాక క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలండి. క్యాష్యూస్ కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. నాది ఆల్రెడీ కొంచెం గీ ఎక్కువ రోస్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఎక్కువ బ్లాక్ అయిపోయినాయండి. క్యాష్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత నేను కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ కాజు అండ్ కిస్మిస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. కిస్మిస్ కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసి అందులో యాడ్ చేసేసుకోవాలి. మరి లేట్ ఎందుకండి, మీరు కూడా మీ ఇంట్లో ఇలానే బెల్లం పొంగలి తయారు చేసేసి కమెంట్స్లో టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి. ఇప్పుడు రోస్ట్ చేసిన కిస్మిస్ని అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. నేను ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసానండి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే మిల్క్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే పొంగలి విరిగిపోయినట్టు అయిపోతుందండి. నేను ఇప్పుడు 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. మీరు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే చల్లారిపోయాక కూడా మిల్క్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. కొంచెం కానీ గీ ఎక్కువ యాడ్ చేసుకున్నారనుకోండి, ఆ ఫ్రేగ్రెన్స్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. సేమ్ గుడిలో ప్రసాదం లాగే ఉంటుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో చక్కగా కమ్మగా టేస్టీగా ఉండే బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సేమ్ క్వాంటిటీస్ అండ్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. నేను కొంచెం గార్నిషింగ్ కోసం గీ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మర్చిపోయానండోయ్, మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.